తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో గణేష్ నిమజ్జన మహోత్సవం వేలాది మంది విద్యార్థుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారికి 11 రోజుల పాటు పూజలు అందుకున్న ప్రసాదం లడ్డు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధ్యాపక బృందం 27,000 రూపాయలకు దక్కించుకుంది. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజులు మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు ఆధ్యాత్మిక భావనతో చేస్తున్న ఈ కార్యక్రమం ఆ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో విద్యా ప్రగతిలో తమ విద్యార్థులు ముందుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించడానికి అండదండలు అందిస్తున్న యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమం దిగ్విజయంగా నడపడంలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. దీంట్లో ప్రభుత్వం ఏంటంటే మొత్తం వినాయకులంతా కూడా టోటల్ మట్టితోటి చేయడం జరిగింది. ఎక్కడ పొల్యూషన్ లేకుంటుంది. సో దానికి చాలా ఆనందంగా ఉంది. అందరూ కోలాహలంగా ఉన్నారు. అలాగే మిగతా పరిస్థితులు కూడా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ జరుగుతాయి, స్టూడెంట్స్ కూడా ఎస్ఆర్కేఆర్లో జరుగుతాయి. అన్ని కులాలకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ అకాడమిక్స్ పరంగా అన్ని కూడా కాలేజీలో ఉండాలి అనే సదుద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మనిషికైనా అందరికీ ఆ సిఎస్సీ డిపార్ట్మెంట్ 25,000 డబ్బులు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే యూనిట్స్ కూడా జరుగుతుంది. దీంట్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ మళ్ళీ ఒకసారి ఆర్గనైజర్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తూ ఆడాలి. థ్యాంక్ యూ. కాలేజీలో గత 19 సంవత్సరాలుగా వినాయక చవితి పండుగ పర్వదినం వైభవంగా జరుగుతోంది. దానిలో భాగంగా వినాయక చవితి రోజు నుంచి ఈ రోజు వరకు నిత్యం ఉదయం సాయంకాలం పూజలు చేసి అందరికీ ప్రసాదాలు కూడా వితరణ చేయడం జరుగుతోంది. ఈ రోజు 12వ రోజు మన వినాయకుడిని నిమజ్జనం చేసుకుని లడ్డు పాట అందరికీ అన్న సమాధానం కార్యక్రమం ఉంది. అది కూడా ప్రసాదం అందరూ స్వీకరించి ఆ వినాయకుడి ఆశీస్సులు మన అందరికీ కలుగుతాయని నేను ఆశిస్తూ ఉండటంలో మహనీయుల త్యాగాలు, మహాత్మా గాంధీ ఆశయాలు భావి తరాలకు చెప్పడం కోసం వారోత్సవాలు, పక్షోత్సవాలు నిర్వహించడం ఒక స్ఫూర్తి అని భీమవరం సబ్ రిజిస్ట్రార్ జె నందేశ్వరరావు అన్నారు. క్విట్ ఇండియా స్తూపం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో జరగనున్న మహాత్మా గాంధీ జయంతి పక్షోత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఎస్టీఓ అల్లూరి రవివర్మ, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, జనసేన నాయకులు వబిలిశెట్టి రామకృష్ణలు మాట్లాడుతూ శాంతి, అహింస ఆయుధాలుగా స్వాతంత్ర్యం సాధించిన మహాత్మా గాంధీ ఆశయాలు నేటి యువత నెరవేర్చారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని, పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వోదయ మండలి కార్యదర్శి ఇందుగూరి ప్రసాదరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, గాతల జేమ్స్, సీతారామరాజు, కొండ్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలో స్వాతంత్ర సమరయోధుల స్తూపం వద్ద మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా పక్షోత్సవాలు ఈ రోజు నుండి 2వ తారీఖు మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు వరకు కూడా వివిధ కార్యక్రమాలు నిర్వర్తించాలని చెప్పి ఇక్కడ నిర్వాహకులు తెలియపరచడం జరిగింది. మహాత్మా గాంధీ మరి స్వాతంత్రాన్ని మనకి అహింసా విధానంలో ఆయన తీసుకురావడం జరిగింది. అలాగే మహాత్మా గాంధీ గారు భీమవరం కూడా ఇచ్చేయడం జరిగింది. ఆ రోజున భీమవరంలో జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి అమరవీరులకి మరిస్తూ ఆయన 2వ బాధ్యులుగా భీమవరాన్ని ఆయన పేర్కొనడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క స్వాతంత్రాన్ని మరి మహాత్మా గాంధీ గారు తీసుకొచ్చిన స్వాతంత్రాన్ని మనమంతా కూడా పరిరక్షించుకుని బాధ్యతాయుతంగా పౌరులుగా ఎదురు ముందుండాలని చెప్పి, అలాగే ఈ పక్షోత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాతిపిత మహాత్మా గాంధీ అహింస, శాంతి అనే ఆయుధాలతోటి స్వాతంత్రం సాధించారు. ఆయన స్వాతంత్రం కోసం చేసిన ఉద్యమాలకి ప్రతి గ్రామాన కూడా ఒక ఉద్యోగమైనటువంటి ఉద్యమాలు జరిగాయి. అటువంటిది భీమవరంలో కూడా జరిగిన ఉద్యమాలకి 2వ బాధ్యులుగా పేరిచ్చారు. అటువంటి మహానుభావుల్ని స్మరించుకోవడం ఒకరోజు జయంతి పెట్టడం కన్నా 15 రోజులు చేస్తే భావితరాల్లో బాలబాలకి తెలుస్తుందని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలన్నీ వారోత్సవాలు, పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాం.
ఈరోజు ఆ సంబంధించినటువంటి ఆ బ్రోచర్స్ని మన ఎస్టీఓ గారు తదుపరి మన మెంటే పార్థసారథి గారు ఇద్దరు కలిసి ఓపెన్ చేశారు. దీన్ని ఏంటంటే ప్రతి వాడవాడలో కూడా భీమవరం మండల గ్రామాల్లో అన్ని చోట్ల కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పెద్దలందరికీ చిన్న విషయం అండి. ఈ స్తూపం నిర్మాణంలో మరి అంతా కూడా జరుగుతుంది. దీనికి గోడ నిర్మాణం పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరూ దీంట్లో బాధ్యులని చెప్తున్నాం. ఒక్కలే బాధ్యత అంటే ఇది కట్టుకోవడం వల్ల గాంధీ గారు కనిపిస్తూ ఉంటారని మళ్ళీ ఒకసారి మనవి చేస్తాను మీకు. మహాత్మా గాంధీ గారి జయంతి పురస్కరించుకొని ఈ రోజు నుంచి అక్టోబర్ 2 దాకా కూడా 15 రోజుల పాటు పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ గారికి భీమవరానికి కూడా చాలా అనుబంధం ఉందనే విషయం మనందరికీ తెలుసు. మా కుటుంబంతో కూడా మహాత్మా గాంధీ గారు భీమవరం వచ్చి జోలి పెట్టినప్పుడు మా నాన్నమ్మ గారు వెంకట సుబ్బమ్మ గారు వారి చేతుకున్న బంగారం గాజులు కూడా ఆయన జోలిలో వేసిన జరిగిన సంఘటన కూడా మా నాన్నమ్మ గారు చెప్పేవారు. మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతో దోహదపడిన మహా వ్యక్తి. మహాత్మా గాంధీ గారిని స్మరించుకోవడం మన అందరి అదృష్టంగా భావిస్తారు. భారతదేశ స్వాతంత్ర కాంక్షని రగిలించడం, తద్వారా శాంతియుతంగా సాధించడంలో గొప్ప పాత్ర నిర్వహించినటువంటి గాంధీ జయంతిని జరుపుకోవడానికి ముందుగా వారోత్సవాలు పక్షోత్సవాలు పేరిట మరి ఆయన యొక్క స్ఫూర్తిని దశ దిశలా కూడా వ్యాపింప చేయడానికి చేస్తున్నటువంటి శ్రీ విజ్ఞాన వేదిక, అరసవల్లి ట్రస్టు మరియు మన యొక్క సర్వోదయ మండలి ఈ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ముందస్తు చేస్తున్న కార్యక్రమాలకి బ్రోచర్ని విడుదల చేసేటువంటి ఈ కార్యక్రమంలో ఒక వ్యక్తిగతంగాను ప్రభుత్వ అధికారిగాను కూడా ఉపఖజన అధికారిగాను కూడా నాకు ఈ అవకాశం లభించడం నా అదృష్టంగా. 21/9 నుంచి 2/10/2024 వరకు కూడా చేసే ఈ గాంధీ జయంతి కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా అంతా కలిసి జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి కార్యక్రమాలని గాంధీ స్మారక నిధి దేశవ్యాప్తంగా అలాగే సర్వోదయ మండలి ఈ 15 రోజుల కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మన భీమవరం పట్టణంలో ఒక స్మృతి మందిరాన్ని అమరవీరుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కార్యక్రమంలో భాగంగా అమరవీరుల స్మృతి మందిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని భీమవరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ప్రయత్నంలో అందరూ సహకరించారు. భీమవరం మెంటేవారితోట యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక 25వ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్లు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెంటేవారితోట యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వామివారి తీర్థ ప్రసాదములు స్టేజ్ దగ్గర ఖాళీ చేయించారు. మాత్రమే జెంట్స్ అందరూ కూడా డస్ట్బిన్లో మాత్రమే ఇవ్వాలి. భక్తునిసిన డస్ట్బిన్లో మాత్రమే ఇవ్వాలి. మన భీమవరం పట్టణంలో మెంటేవారి తోటలో వెయిట్ చేస్తున్న వరసిద్ధి వినాయక 22వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా మరి మెంటేవారి తోటలో ఉన్నటువంటి యువతంతా కూడా గత 22 సంవత్సరాలుగా మరి ఈ యొక్క వినాయకుని ప్రతిష్ఠించి నవరాత్రి మహోత్సవాలు చేసి మరి చివరి రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈరోజు సుమారు 5,000 పైసలకి ఏర్పాట్లు చేసి ఆ ఏర్పాట్లలో భాగంగా మమ్మల్ని ఆహ్వానించి మా చేతుల మీద ప్రారంభించడం చాలా సంతోషం, ఆనందం. మమ్మల్ని ఆహ్వానించినందుకు వీరందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క యువత కేవలం దైవ కార్యక్రమాలే కాదు, భీమవరం నియోజకవర్గం నుంచి రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా ఏ ఆపద వచ్చినా మేమున్నామంటూ ముందుకు వచ్చేటటువంటి మొట్టమొదటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మన భీమవరం నుంచి మెంటేవారి యువత. అన్ని దానాలు లేకుండా గొప్పదానం అన్నదానం అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా మెంటేవారి తోట మరి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వరసిద్ధి వినాయక 22వ వార్షికోత్సవం నవరాత్రులు చేస్తారు ఇక్కడ మరి మెంటేవారిలో. దేవాలయం నియోజకవర్గంలో 39 వార్డులో మెంటేవారి వార్డులో మరి పెద్ద వినాయకుని పెట్టి పెద్ద రొడ్డు పెట్టి అత్యంత జనాలతో ఈ కార్యక్రమం జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మమ్మల్ని పిలుస్తారు. ఆ కమిటీ వాళ్ళందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వరసిద్ధి వినాయక స్వామివారి 22వ వార్షికోత్సవం సందర్భంగా మరి గత 22 సంవత్సరాల నుంచి నిర్విరామంగా
దాతల సహకారంతో మరి ఇక్కడ స్థానికంగా ఎంతో వీళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించిన దాతలకు మరి మెంటల్ కుర్రాళ్ళకు యూత్కు ప్రకృతి వైపత్యాలు కానీ ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ 22 సంవత్సరాల నుంచి అలాగే నిరాటంకంగా జరుగుతున్న మా మెంటల్ యూత్కి ఒకసారిగా వరసిద్ధి వినాయక స్వామివారి 22వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అన్నదానాన్ని ప్రారంభించిన అంటే పార్థసారథి గారికి మరియు చంద్రబాబు గారికి రామకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మాకు సహకరించిన డాక్టర్లందరికీ మా కమిటీ తరఫున కృతజ్ఞతలు. మేము సైతం అంటూ చిన్నారులు చేసిన సహాయం పెద్దదని ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. ఉండి ఇండియన్ డిజిటల్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయంగా ₹1,00,000 చెక్కును ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజుకు పాఠశాల యాజమాన్యం విద్యార్థులు అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఎదుటివారికి సాయం చేసే గుణాన్ని నేర్పిన పాఠశాల కరెస్పాండెంట్ కలిశెట్టి విజయకృష్ణ, ప్రిన్సిపల్ రజనీ కుమార్లకు అభినందన తెలియజేశారు. విద్యార్థులకు ఆశీస్సులను అందజేశారు. పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ వరద బాధితులకు సాయం అందించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని జిల్లా కలెక్టర్ నాగరాణి పిలుపు మేరకు వారు తమ పాఠశాలకు అందజేశారని, ఈ సందర్భంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఉండిలోని కలిదిండి రామచంద్రరాజు జన్మభూమి పార్క్ అభివృద్ధికి ₹25,000 చెక్కును ఇండియన్ డిజిటల్ స్కూల్ యాజమాన్యం రఘురామకృష్ణరాజు చేతుల మీదుగా మండలాధ్యక్షుడు కరిమెరక నాగరాజుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెలివెర్రు గ్రామ ఉప సర్పంచ్ ముదునూరి శ్రీనివాసరాజు, ఉండి 5వ వార్డు మెంబర్ తక్కెళ్ల నరేష్, వెలివెర్రు గ్రామ పార్టీ అధ్యక్షులు కలిదిండి సిద్దరాజు, ఉండి గ్రామ పార్టీ అధ్యక్షులు కాగిత బుజ్జి, నాయకులు వనిమా శ్రీనివాస్, గురుగుబిల్లి వెంకట సత్యనారాయణ, ముదునూరి రంగరాజు, ఎర్ర రవి, ముదునూరి శ్రీహరిరాజు, నల్లవల్లి, పోలుబోతు రాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Spirit of the students of this Indian digital schools, for your gratitude which has been originated at this young age, which will take you all to reach much bigger goals. So I appreciate your management, your principal, correspondent, all of them, to encourage you to do such a good cause. So it's very easy to carry the check. What I am doing is nothing, but it shows your good human nature to convince your parents and to ask for 100 rupees we wanted to contribute for the ABCM Relief Fund. Certainly tomorrow I will make a mention about your school and the concern of all of you to the Honorable Chief Minister, and I will submit the check on behalf of you all students and on behalf of your management. I will submit the check tomorrow, and hopefully I will try to get a photograph and send it back to you. So keep doing good work, and whenever you need any support from a public representative, you can contact me, and we are always for your support. Thank you. ఆకివీడు దత్తక్షేత్రంలో భాద్రపద శుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తహోమం, నీరాజన మంత్రపుష్పం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఇటీవల పరమపదించిన నరహరిశెట్టి సత్యనారాయణ, కృష్ణకుమారి, సీనియర్ జర్నలిస్ట్ కిమిడి రామకృష్ణారావులకు సంతాపం తెలిపారు. కొత్తపల్లి జగదీష్ రాజు దంపతుల సహకారంతో అన్నదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఆకివీడు దత్తక్షేత్రంలో భాద్రపద శుద్ధ నవమి సందర్భంగా ఉదయం నుంచి కుమార గణపతి పూజలు, అలాగే దత్తహోమం, ఆంజనేయ హోమం, పూర్ణాహుతి, అలాగే జయలక్ష్మి జగన్మాతకు కుంకుమ పూజ సహస్రనామంతో, అలాగే అనఘాదేవి సమేత విశ్వంబర అవధూత దత్తాత్రేయుల వారికి పూరాభిషేకం కార్యక్రమాలు, నిరాజన మంత్రపుష్పాలు జరిగాయి. చాలా ముఖ్యమైన విషయం, మహాలయ పక్షాలు ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నాయి. మహాలయ పక్షాలంటే పెద్దవాళ్ళు, గతించిన వారు, తల్లి తండ్రి కానీ అన్నదమ్ములు కానీ పెద్దవాళ్ళు, మన కుటుంబ సభ్యులు, వాళ్ళు పరలోకంలో ఉంటారు. వాళ్ళు ఈ 15 రోజులు నా బిడ్డలు ఎవరైతే నాకు కాస్త తర్పణ వదులుతున్నారు, అలాగే కాస్త భోజనం పెడుతున్నారు, వస్త్రం ఇస్తున్నారు, నాకు చెంపిస్తుంది, వాళ్ళకి సంవత్సరం పాటు గ్రాసం, మనం ఇచ్చే బట్ట, అలాగే నీళ్లు, చెంబుతోటి ఇవన్నీ కూడా సంవత్సరం పాటు గ్రాసం. ఈ గ్రాసం గురించి వస్తారు వారు అందరం కూడా ఆ అవకాశం
ఆ రకమైన విషయంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మహలాయి పక్షాలను చేసుకోండి. ఉత్తర హిందుస్థాను దక్షిణాది అంతా కూడా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. పవిత్రమైన కార్యక్రమం. మహలాయి పక్షాలు పెడితే పుత్ర సంతానం బయలుదేరుతుంది, వంశవృద్ధి అవుతుందని చెప్పుకుంటూ ముఖ్యంగా ఈ రోజున మన ఆకివీడు దత్తక్షేత్ర పక్షాన 3 వ్యక్తులకి మనం నివాళులు అర్పించాలి. ఒకటి మన నరహరిశెట్టి సత్యనారాయణ గారి బాబాయ్ స్వామి అంటారు, వారు ఇటీవలే పరమపదించారు. అలాగే మన అకౌంటెంట్ నాయుడు గారు మంగిన కేశవరామూర్తి గారి భార్య శ్రీమతి కృష్ణకుమారి గారు గతించారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ఆకివీడు ప్రముఖుడు సీనియర్ జర్నలిస్ట్ అయిన శ్రీయుతులు కిమిడి రామకృష్ణారావు గారు కూడా 3 రోజుల కిందట వారు పరమపదించారు. వీరి ఆత్మలకి శాంతి చేకూరాలి, దత్తాత్రేయుడి యొక్క వారి సంతన చేరాలని కోరుకుంటూ వారందరికీ కూడా ఆశ్రమ పక్షాన మేము నివాళులు అర్పిస్తున్నామని చెప్పుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ విద్యా గణపతి స్వామివారి 21వ గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం అన్న సమారాధన నిర్వహించారు. జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, బండి రమేష్, కోపిరెడ్డి శ్రీనివాస్, రెడ్డి సత్యబాబు, కొటారి మహేష్ కుమార్ తదితరులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో అతిథులను సత్కరించారు. బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు వేలూరి సత్య హనుమ కిరణ్, కార్యదర్శి మారెళ్ల అఖిలేష్, సమాఖ్య సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులోనూ ముఖ్యంగా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి మరి మన సోమేశ్వర స్వామి సన్నిధిలో ఏం చేసుకున్నట్టు విద్యా గణపతి బ్రాహ్మణ సమాఖ్య వారు గత 21 సంవత్సరాలుగా ఈ యొక్క గణపతి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేస్తూ మరి అందులో భాగంగా మరి చివరి రోజు అఖండ అన్న సమారాధన బ్రాహ్మణ సమాఖ్య వారు అందరికీ కూడా మరి ఎంతో దైవంతో వచ్చిన వారందరూ కూడా దైవ స్వరూపంగా భావించి ఒక అన్నదానం చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ వీరితో పాటు మహిళా సమయంలో కూడా మహిళలు కూడా చాలా యాక్టివ్గా పాల్గొనడం జరుగుతుంది. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు మా శర్మ గారికి మిగిలినటువంటి నాయకులందరికీ కూడా మా సత్యబాబు గారు గారండి, మా శ్రీనివాస్ గారండి, మిగిలిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకించినటువంటి నా తరఫున మా జనసేన పట్ల ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు గురుపూడి సూర్యస్వామి గుడి ఆలయం నందు మరి విద్యా వినాయకుడి అన్నసమాధాన మరి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మరి చాలా అక్కడ వైభవం చేస్తారు. మరి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవం జరగాలని ముందు దేవుడి కన్నా మరి బ్రాహ్మణుని ఆశీస్సులే మాకు ముఖ్యం. ఇప్పుడు కూడా ఈ బ్రాహ్మణుని చూస్తాం, మరి ఆ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనసాతో కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి జై. శ్రీ ఉమా సోమేశ్వర గురుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో గణపతి 21వ వార్షికోత్సవ నవరాత్రి మహోత్సవాలు ముగించుకుని స్వామివారి అఖండ నవసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రమల చంద్రశేఖర్ గారు, బండి రమేష్ గారు, మా మిత్రులు కొప్పిరెడ్డి శ్రీనివాస్ గారు, రెడ్డి సత్యబాబు గారు ప్రముఖులందరూ కూడా పాల్గొన్నారు. అలాగే బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు, బ్రాహ్మణ ఆడపడుచు సంఘం సభ్యులు, మహిళా సంఘ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ ఉమా సోమేశ్వర గురుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 21వ సంవత్సరంలో భాగంగా విద్యాగణపతి నవరాత్రులు దిగ్విజయంగా జరిగాయి. పురజనుల సహకారంతో మరియు గురుపూడి భీమవరం బ్రాహ్మణ సమైక్య మరియు పురజనుల సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయం జరిగింది. ఈరోజు అఖండ అన్న సమారాధనకు మాకు ప్రత్యేక ఆహ్వానితులైన చంద్రమల్లి చంద్రశేఖర్ గారికి, బండి రమేష్ గారికి, మా మిత్రులు అదేవిధంగా జనసేన నాయకులు శ్రీనివాస్ గారికి, రెడ్డి సత్యబాబు గారికి మా కమిటీ తరఫున ప్రత్యేక లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్న సేవలు మరువలేనివని ఆకివీడు తహసీల్దార్ ఎం వెంకటేశ్వరరావు, సిఐ జగదీశ్వరరావులు అన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు తోట వాసు కుమారుడు తోట ఆదిశేషు సత్యసాయి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకివీడు కైలాస నిలయంలో యాచకులకు అన్నదానాన్ని చేశారు.
అనంతరం లయన్స్ క్లబ్ నాయకులు నేరెళ్ల చెంచయ్య, కాకల రాజేశ్వరులు కైలాస్ నిలయం ద్వారా చేస్తున్న సేవలను వివరించారు. ఈ సందర్భంగా తోట ఆదిశేషు సత్యసాయి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆకివిడి ఎస్ఐ నాగరాజు, ముదిండి నాగమణి, నెల్లి సతీష్, నానాజీ, షరీఫ్, సునీత, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. ఆకివీడి మండలంలో ఆదర్శ లయన్స్ క్లబ్ వారు ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమం ప్రతి బుధవారం కూడా పేదలందరికీ, ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి బుధవారం 9 గంటలకి ఈ భోజన సదుపాయం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు మన తోటవాసి గారు కుమారుడైన ఆదిశేషి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరికీ కూడా పేదలందరికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు భోజన కార్యక్రమాలే కాకుండా ఇలాగా మా ఆఫ్టర్ డెత్ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే పబ్లిక్ అంతా కూడా వాళ్ళు ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఏదైనా జరుపుకునే కదా ఈ యొక్క బుధవారం నాడు ఉదయం 9 గంటలకి ఇక్కడికి వస్తే వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తే చాలామందికి ఆకలి తీర్చే అవకాశం దొరుకుతూ ఉంది. ఇటువంటి మహోన్నత కార్యక్రమం చేస్తున్న ఆదర్శ లయన్స్ క్లబ్ వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు. ఆదర్శ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ పేదలకి అన్నదాన కార్యక్రమం అనేది చేయడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈ పుట్టినరోజు కార్యక్రమం ఈరోజు తోట ఆదిశేషు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేదలకి తన వంతుగా ఈరోజు ఈ భోజనం ప్యాకెట్లు ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. ఇది పుణ్యస్థితికి పైలోకానికి కాలం చేస్తారో ఆ టైంలో ఇల్లు ఉంటున్న వారికి, అపార్ట్మెంట్లో ఉంటున్న వారికి, వసతి లేని వారికి ఈ కైలాస నిలయం ఏర్పాటు చేసి ఇక్కడ 30 కిలోమీటర్ సర్వింగ్లో మరి ఇక్కడ నుండి కైలాస రథం అలాగే మార్చిరీ బాక్సులు కూడా ఈ ఆదర్శ లయన్స్ క్లబ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇక్కడ నిత్యం ప్రతి బుధవారం కూడా ఈ పేదలకు అన్నదానం, వస్త్రదానం, ధనదానం కార్యక్రమాలు అనేక విధంగా ప్రతి ఒక్క మా లయన్స్ క్లబ్ సభ్యులే కాకోకుండా, మా ఆకివీడులో ఉన్న 4 క్లబ్ల సభ్యులు కాకోకుండా ఆకివీడులో ఉన్న ఏ ప్రముఖులు కూడా ఇక్కడ విచ్చేసి ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఘనంగా జరుపుకుంటున్నారు. 11 రోజుల కార్యక్రమం అద్భుతంగా ప్రతి ఈ చుట్టుపక్కల సరౌండింగ్ లో ఎవరైనా మరణిస్తే ఈ 30 కిలోమీటర్ల మధ్యలో ఆఫ్టర్ డెత్కి ఎవరైనా ఉంటే ఆ కార్యక్రమం చేసుకుంటానికి వెహికల్, మార్చురీ బాక్సు, వ్యాను అన్ని సకల సౌకర్యాలు గత 8 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ గ్రామానికి ఎంతో మంచి సేవలు మా లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఇలాంటి నిరుపేదలందరికీ కూడా మన సహాయ సహకారం మనల్ని బట్టి మోటివేషన్ అవుతారు చాలా మంది. అలాగే సంజయ్ గారు చెప్పినట్టు సెకండరీ క్లాస్ ఓపెన్ చేశారన్నారు, చాలా సంతోషం. అది మా వంతు సహకారంగా మేము కూడా దానికి కూడా సహకారం అందిస్తాం. మరి ఈ రోజు ఇంతటి చక్కటి కార్యక్రమానికి చేస్తున్న తోటవాసు గారికి మరి ఒకసారి అభినందనలు తెలుపుతూ సత్యసాయి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరింత ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. పుట్టినరోజు నాడు ఇంతమందికి ఏదో ఒక రకంగా సాయం పడాలనుకునే మా వాసు గారి తలంపు నిజంగా అభినందనీయం. సాధువులకి వీళ్ళందరికీ కూడా ప్రతి బుధవారము 9 to 9:15 ఈ టైంలో షెడ్యూల్ టైం పెట్టారు. ఆ టైంలో చక్కగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది ఎవరి జన్మదినమైనా అవ్వచ్చు, లేదా ఏ విశేషమైనా అవ్వచ్చు, ఎవరైనా కూడా స్పాన్సర్ చేసి ముందుగా తెలియజేసినట్టయితే వారి పేరు మీదుగా సంవత్సరం మొత్తము అందరి పేర్లు కూడా ఉన్నాయి. అలా 52 వారాలకి 52 మందిని ఆ రోజే కావాలంటే ఎక్స్ట్రా కూడా పెట్టమనేటువంటి నిర్వర్తిస్తుంటారు. ఈ మధ్య ప్రతి మిగతా వాళ్ళు కూడా బయట వాళ్ళు కూడా తెలిసి ప్రతి బుధవారం ఎవరొకరు వచ్చి రోజులైనా పెళ్లి రోజులైనా వేరే మంచి పెద్దలు తల్లిదండ్రులు పేరున గాని కడుతున్నారు. కట్టలేకపోతే ఎవరైనా ఒక వారం మిస్ అయితే మా ఆదర్శ లయన్స్ క్లబ్ ని ఎవరొకరు మొత్తానికి ఈ కార్యక్రమం ఆగకుండా మాత్రం కొనసాగుతుందండి.
కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం భీమవరం బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు దాట్ల శ్రీరామరాజు 25,000 రూపాయలు, చెన్నంశెట్టి సత్యనారాయణ 25,000, గన్నాబత్తుల శ్రీనివాస్ 25,000, ద్వారక రంగరాజు 25,000, కలిదిండి అర్జునరాజు 25,000, కురిశెట్టి కాశీ 25,000, అల్లూరి కృష్ణ మోహన్ రాజు 25,000, మరొకరు 25,000 మొత్తం 2 లక్షల సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి బుడమేరు పొంగి విజయవాడలో 20 డివిజన్ల పైన 8 అడుగుల పైన నీరుండి కట్టుబట్టలతోటి వారందరూ కూడా నిరాశ్రయులయ్యారు. వారందరికీ సహకారం చేయాలనే ఆలోచనతో రాష్ట్రం మొత్తం యావత్తు కూడా సహకరిస్తుంది. అలాగే మన భీమవరం నియోజకవర్గం నుంచి ఒక డివిజన్ దత్తత చేసుకుని ఆ డివిజన్లో వారికి కావాల్సిన అన్ని నిత్యావసర వస్తువులు, బట్టలు అన్నీ కూడా సప్లై చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానికోసం విరాళం పోగు చేస్తుంటే అన్ని అసోసియేషన్ల వారు కూడా వచ్చి సహకరిస్తున్నారు. భీమవరం డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ వారు వరద బాధితులకు గతంలో 4 లక్షల రూపాయలు విలువైన మందులు పంపించారు. ఈరోజు నగదుగా 50,000 రూపాయలు క్యాష్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వరద బాధితులను ఆదుకోవాలని అన్ని రకాలుగా కూడా సహకరించారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా సహకారం అందజేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మార్కెటింగ్ యార్డ్ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు 70,000 రూపాయలు వారు సహాయ నిధికి అందించారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. ఈరోజు బిల్డర్స్ అసోసియేషన్ వారు దాట్ల శ్రీరామరాజు గారు, చెన్నంశెట్టి సత్యనారాయణ గారు, గన్నాబత్తుల శ్రీనివాస్ గారు, ద్వారకా రంగరాజు గారు, కలిదిండి అర్జునరాజు గారు, కురిశెట్టి కాశీ గారు, అల్లూరి కృష్ణమోహన్ గారు కలిసి 2 లక్షల రూపాయలు వారు సహాయ నిధికి ఇవ్వటం జరిగింది. మరి బిల్డర్స్ అసోసియేషన్ వారికి ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా అన్ని రంగాల్లో ముందుండి వారు ముందు సహకరిస్తున్నారు. వారి సహకారానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. వరద బాధితుల సహాయార్థం సింగంశెట్టి వెంకటేశ్వరరావు, సుబ్బారావు గారు 50,000 రూపాయలు వరద బాధితుల సహాయం ఇవ్వటం జరిగింది. వారు గతంలో కూడా ఏ కార్యక్రమానికి ముందు సహకారం అందించేవారు. వారు ఇంకా సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. భీమవరం ఆటో ఓనర్స్ వర్కర్స్ అసోసియేషన్ వారు 35,000 రూపాయలు వారు విరాళంగా ఇచ్చారు. నిజంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వారు రోజు కష్టపడితేనే కానీ కుటుంబం వెళ్ళని స్థితిలో ఉండేవారు ఆటో డ్రైవర్స్. అంటే వారు కూడా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని ముందుకు రావటం వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే గారి యొక్క పిలుపు మేరకు గతంలో మేము రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఔషధ నియంత్రణాధికారుల యొక్క ఆదేశాల మేరకు మా సంఘం నుంచి లక్షల రూపాయల్లో మేము మందులు పంపించడం జరిగింది. దానికి అక్కడ కూడా మనకు టైంకి కూడా మా మందులు కూడా కరెక్ట్గా వెళ్ళినాయి. అదే ఈ రోజుని 50,000 రూపాయల నగదుని మరి గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి చేతికి మరి 50,000 రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించినందుకు వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే చేతుల మీదుగా 70,000 రూపాయలు రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వటం జరుగుతుంది. మరి కృష్ణా జిల్లాలో విజయవాడలో ఈ విపత్తు కార్యక్రమానికి అందరూ కూడా పాలు పంచుకొని అక్కడ ఉన్నటువంటి పేదవారందరికి కూడా అన్ని విధాల సాయం అందించే విధంగా మన గౌరవనీయులు శాసనసభ్యులు అంజిబాబు గారుగా మరి ఇవ్వటం జరుగుతుంది. మొన్న జరిగిన వరదలకి మన ఆంధ్ర రాష్ట్రం ఎంతో నష్టపోయింది. మరి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఎవరికి తోచింది వారు విరాళాల రూపంలో ఇస్తున్నారు. మన భీమవరం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మన శాసనసభ్యులు అంజిబాబు గారు 1 కోటి రూపాయలు పైన కలెక్ట్ చేసి గతంలో చేసినట్టుగానే కొన్ని డివిజన్లను దత్తత తీసుకుని చెయ్యాలనే సంకల్పంతో దాతలందరినీ సమీకరిస్తున్నారు. దానిలో భాగంగా మా భీమవరం బిల్డర్స్ అసోసియేషన్ నుంచి అంజిబాబు గారు చేతుల మీదుగా, గోవింద్ గారి చేతుల మీదుగా 2 లక్షల రూపాయలు మేము ఈ రోజున విరాళంగా ఆయనకి సమర్పించడం జరిగింది. విజయవాడ వరద బాధితుల సహాయార్థం భీమవరం పట్టణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు మేము చిరు సహాయం చేయాలని చెప్పి భీమవరం పట్టణంలో ఉన్న ఆటో సోదరులందరూ కలిపి చిన్న మొత్తంలో దాదాపు 35,000 రూపాయలు మేము వసూలు చేసి మన ప్రీతమ శాసనసభ్యులు పులపర్తి అంజిబాబు గారికి అందజేయడం జరిగింది. భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అయిపోయిన విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మన
భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆటో సోదరులందరూ అక్కడున్న ఆటో సోదరులకి ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు మేము సార్ సమక్షంలో అలాగే కోళ్ళనాశ గారి సమక్షంలో సార్కి అందించడం జరిగింది. వినాయక చవితి 13వ వార్షిక మహోత్సవాల సందర్భంగా భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని జాలర్ల 2వ వీధిలో అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వన్ టౌన్ సీఐ నాగరాజు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను పూజా కార్యక్రమాలతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని, ముఖ్యంగా నిమజ్జనోత్సవం కార్యక్రమం హంగులు ఆర్భటాలతో నిర్వహించడానికి స్వస్తి చెప్పాలని మట్టి వినాయకుని ఉత్సవంలో పెట్టి మహిళలతో ఉత్సవం నిర్వహించిన కమిటీ నాయకులను అభినందించారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా కుల మతాలకు అతీతంగా ఐకమత్యంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారని, 1500 మంది ఈ సమారాధనలో అన్నప్రసాదాలు స్వీకరించారని, మహిళలకు పసుపు, కుంకుమ, గాజులను కిట్లుగా అందజేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విజురొత్తి రాఘవులు, మైలాబత్తుల ఐజాక్ బాబు, జాలర్ల సంఘం అధ్యక్షుడు కరుకు పోతురాజు, డాక్టర్ ముల్లి నరసింహమూర్తి, వాల్మీకి అప్పారావు, వాల్మీకి బాలాజీ, ఇందుకూరి శివాజీ వర్మ, కారుమూరి నరసింహమూర్తి, అరసవల్లి మణికంఠ వెంకటేష్, కారుమూరి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి ఏదైతే చవితి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వినాయక నిమజ్జనం 3వ రోజు నుంచి స్టార్ట్ అయినాయి. దాదాపు ఈరోజు 11వ రోజు, 13వ రోజు, 15వ రోజు, కొన్ని చోట్ల 21వ రోజు కూడా జరుగుతున్నాయి. అన్ని చోట్ల కూడా భీమవరం పట్టణంలో, ముఖ్యంగా మన వన్ టౌన్ ఏరియాలో చక్కగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అన్ని చోట్ల వినాయక నిమజ్జన ఊరేగింపులు కానివ్వండి అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. పోలీసు వారి విజ్ఞప్తులను మీరు ముందుగా ఇచ్చినటువంటి వాటిని అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా సామరస్యంగా, శాంతియుతంగా, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఈరోజు మన రెస్ట్ హౌస్ రోడ్లో ఉన్నటువంటి జాలర్ల వీధిలో మన వినాయకుడు, మట్టి వినాయకుడు ఏదైతే నిలబెట్టి ఇక్కడ గత 11 రోజులుగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా తర్వాత ఈ నిమజ్జన ఏర్పాట్లు కూడా ఉంటాయని చెప్పారు. ఈ మట్టి వినాయకుడిని చూసినప్పుడు ఒక మంచి తృప్తి అనేది మనసుకి కలిగింది. ఎటువంటి రసాయనాలు కానీ ఉపయోగించకుండా ప్రకృతిని కాపాడే విధంగా, పర్యావరణాన్ని పాడు చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి జాలర్ల వీధిలో ఉన్నటువంటి పెద్దలు, మన కౌన్సిలర్ గారు అందరూ కూడా ఈ కమిటీ నిర్వాహకులు ఆలోచించి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసి, అదేవిధంగా పర్యావరణ హితంగా ఇక్కడ ఈ నిమజ్జన ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. అలాగే మన సంస్కృతిని ఎంత కాపాడుతున్నాము అనే దాని మీదే దృష్టి పెట్టాలని చేస్తున్నటువంటి జాలర్ల ఉన్నటువంటి కమిటీ సభ్యుల్ని, మన కౌన్సిలర్ గారు, ఇక్కడ వచ్చినటువంటి శ్రీని గారు అందరినీ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ వినాయక చవితి అనేది ఒక గ్రామానికో, ఓ పట్టణానికో, నగరానికో కాకుండా అన్ని ప్రాంతాల్లో, అన్ని వాడల్లో, వీధి వీధిని, వాడల, గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఈ చవితి ఉత్సవం మరి ఎందుకు చేస్తున్నామంటే విఘ్నాలను తొలగించేటువంటి ఆ గణనాయకుడు విఘ్నేశ్వరుడు. మరి ఆ చవితి ఉత్సవం 15 రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో అన్న సమారాధనలు, పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు, కోలాటాలు, భజనాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఒకటే మనం గుర్తుంచుకోవాలి, ఇవాళ మనం చేసేటువంటి ఉత్సవాల్లో ఈ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి రసాయనాలు పూసి ప్లాస్టిక్ వాడి ఈ జల కాలుష్యం నిమజ్జనం చేసేటప్పుడు ఈ కాలువల్లోనూ, పంట చెరువుల్లో కూడా ఈ నదీ కాలుష్యం జరిగి, జల కాలుష్యం జరిగి మంచినీళ్ళు దొరకని పరిస్థితి వచ్చింది. అందుకు కాబట్టి మట్టి వినాయకుడిని పూజిద్దామని చెప్పేసి ఇక్కడ భీమవరం రోడ్లోని జాలర్ల వీధి 2వ వీధిలో మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడిని ఇక్కడ పెట్టారు. సిఐ గారు, నాగరాజు గారు వచ్చి చూసి అభినందించారు నిర్వాహకుల్ని. ఇలాగా సాంప్రదాయబద్ధంగా ఉత్సవం చేసుకోవాలి, ఇలా అన్న సమారాధన చేసుకోవాలి. హరికథకే భాష్యం చెప్పిన హరికథకుడు పద్మశ్రీ కోట సత్యదానంద శాస్త్రి హరికథలో కొత్త పుంతలు త్రొక్కి రసజ్ఞులను ఆకట్టుకునేవారని లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ వడుపు గోపి, అల్లూరి సీతారామరాజు సంగీత కళా నాటక పరిషత్ కార్యదర్శి ఆర్ఎటి ప్రకాష్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కళాకారులు, కళా సంస్థలు, పట్టణ ప్రముఖులతో భీమవరం వెంకటరమ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో హరికథ బ్రహ్మ పద్మశ్రీ కోట సత్యదానంద శాస్త్రి సంతాప సభను నిర్వహించారు. కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవాది శ్రీనివాస్, చైతన్య భారతి నాటక పరిషత్ సభ్యులు బట్టిప్రోలు శ్రీనివాసరావు, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి ఎం సీతారాం ప్రసాద్లు ఆయన సేవలను కొనియాడారు. ప్రముఖ మృదంగ విద్వాంసులు కాపవరపు సుబ్బారావు మాట్లాడుతూ కారుమూరి చినబాబు, మెంటే పూర్ణచంద్రరావు, కొండ్రు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2022లో కేంద్ర ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డు పొందిన వ్యక్తి.
హరికథా విద్వాంసుల్లో ప్రముఖులు అట్టాడ ఆదిపట్ల నారాయణ దాస్ గారు తర్వాత తరంలో కోట సచ్చిదానంద శాస్త్రి గారే మంచి పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తి. హరికథ అనేది మామూలు విషయం కాదు. సంగీత సాహిత్య నృత్య అభినయాలతో మేళవింపైంది హరికథ. మృదంగ వాయులీనాల సహకారంతో హరికథ చెప్పడం అనేది చాలా అద్భుతమైన కళ. అటువంటి కళల్లో రాణించిన వ్యక్తి పద్మశ్రీ శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారు. వారు ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకుని ఢిల్లీలో హరికథ చెప్పిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇటీవల ఆయన స్వర్గస్థులు అవటం, భీమవరం విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆయనకు నివాళులు అర్పించుకోవడం చాలా బాధాకరమైన విషయం. మరి తెలుగులో గొప్ప ప్రక్రియలో హరికథ కానీ బుర్రకథ కానీ పద్య నాటకాలు కానీ అది కేవలం తెలుగుకు మాత్రమే పరిమితమైన గొప్ప కళారూపాలు. ముఖ్యంగా హరికథ చూస్తే ఈ రోజున ఈ సినిమా మీడియా అంతా కూడా పెరిగిన తర్వాత దాని విలువ తగ్గింది. కానీ మరి హరికథతోటే ప్రపంచంలో అన్ని విషయాలు కూడా తెలుసుకుని జ్ఞానం పొంది అద్భుతమైన కథకులు అప్పట్లో ఉండేవారు. కోట సత్యానంద శాస్త్రి గారు అందరూ అగ్రగణ్యుడు. హరికథలో బాగా చెప్పి రోజుల్లో ఆయన ₹1,00,000 కూడా రెమ్యునరేషన్ తీసుకున్న గొప్ప కళాకారుడు. ఇటీవలే పద్మశ్రీ కూడా పొందున్నారు. కోట సత్యనారాయణ శాస్త్రి గారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా మేము దర్శించుకునే భాగ్యం కలిగిందంటే మరి కారుమూరి వెంకటేశ్వరరావు గారు, గణాలు పెత్తాత గారు, మా అన్నగారైన వెంకటరామయ్య గారు, మరి వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు తీసుకొస్తాం వల్ల నాలాంటి వారు చూసి చరించాం మేము. కోట సత్యనారాయణ శాస్త్రి గారు పెద్దవాళ్ళతో ఎలా ఉండేవారో అప్పుడు మేము చాలా కుర్రవాళ్ళం. మాతో కూడా సిల్లీగా ఉండి ఆయన మా టౌన్లో తిరుగుతూ జరిగేది మాకు. అటువంటి మహానుభావుడు. భీమవరం త్యాగరాజ భక్త సభ అనేది ఆంధ్రదేశంలో చాలా గొప్పది. ఇక్కడ కథ చెప్తుంటే నాకు చాలా ఆనందంగా చెప్పేవారు ఆయన. అటువంటి మహానుభావుడు వాళ్ళకి చెప్పు హరికథలు. అదే కాకుండా మన త్యాగరాజపురంలో కారుమూరి వెంకటరావు గారు, కారుమూరి నరసింహమూర్తి గారు, ఇంకా ముందు తరం శ్రీ చెరుకువాడ సుబ్బారావు గారు, చెరుకువాడ తర్వాత తరం చెరుకువాడ వెంకటరామయ్య గారు, చెరుకువాడ రంగసాయి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలను జరిపిస్తూ చాలాసార్లు ఇక్కడ హరికథలు పెట్టించారు. త్యాగరాజపురం గారు దేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఎవరూ లేరు హరికథా రంగంలో టాప్. అటువంటి మహానుభావుడు. హరికథకు బంగారు బాట ఈ కోట. మృదంగ వైలీలు వాయిస్తూ ఎంతోమంది కళాకారులు పెరుగుతున్నారు. ఈ కళాకారుల్ని బ్రతికించాలంటే నీబోతు వాళ్ళందరూ కూడా ఈ కళను పోషించాలి. అటువంటి మహానుభావుడుగా పరమపదించాడు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రధాని నరేంద్ర మోడీ ధ్యేయం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన భీమవరం అర్బన్ లేఅవుట్ ను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. రాయలం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజిబాబు. విజయవాడ వరద బాధితులకు గ్రామస్తులు ₹5 లక్షల విరాళం. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం. యోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. జిల్లా కలెక్టర్ నాగరాణి. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మృతి తీరని లోటు. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.